లో కోడిగుడ్లు ధరలు కొండెక్కాయని చెప్పాలి. గత కొన్ని రోజుల నుంచి కూడా పెరిగినటువంటి కోడిగుడ్ల ధరలతో వినియోగదారులందరూ కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం నేను విజయవాడ సింగనగర్లో ఉన్నటువంటి ఒక రైతు బజార్లో ఉన్నాను. ఒకసారి ఇక్కడ విజువల్స్ మీరు చూడొచ్చు. కోడిగుడ్లు కొనుగోలు చేయడం కోసం వినియోగదారులు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే గత కొన్ని రోజుల నుంచి కూడా కోడిగుడ్ల ధరలు విపరీతంగా పెరిగాయని చెప్పాలి. ఎందుకంటే మొన్నటి వరకు కూడా మార్కెట్లో ₹6 ఉండేటువంటి కోడిగుడ్లు ఇప్పుడు ₹8 వరకు బహిరంగ మార్కెట్లో ధరలు పలుకుతోంది. దీంతో వినియోగదారులందరూ కూడా తీవ్ర ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా ఈ కోడిగుడ్డు ధరలకు సంబంధించి ఎందుకు ఈ రకంగా పెరుగుతున్నాయని ఆలోచిస్తే కనుక గత కొన్ని రోజుల నుంచి అంటే గతంలో వచ్చినటువంటి మోంతా తుఫాను కావచ్చు, లేదంటే అంతకుముందు వచ్చినటువంటి కోళ్ళ పౌల్ట్రీ రంగానికి సంబంధించినటువంటి కోళ్ళకి తెగులు రావటం కానీ, లేదంటే తెగులు వచ్చి చనిపోవడంతో అటు తెలంగాణ కావచ్చు లేదా ఏపీ కావచ్చు, ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో కూడా పెద్ద ఎత్తున కోళ్ళు చనిపోయిన పరిస్థితి ఏడాది ప్రారంభం నుంచి కూడా పెద్ద ఎత్తున కోళ్ళు తెగులతో చనిపోయిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు దీని కోడిగుడ్లకు సంబంధించి మొత్తం డిమాండ్ తగ్గ సప్లై లేకపోతే ఇప్పుడు ఒక్కసారిగా ధరలు పెరిగాయని చెప్తున్నాం. మనం ఒకసారి ఇక్కడ విజువల్స్లో చూడొచ్చు. ప్రస్తుతం అంటే రైతు బజార్లో ప్రస్తుతం నేను ఇక్కడ మీకు ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను. రైతు బజార్లకు సంబంధించి కోడిగుడ్లు ధరలకు సంబంధించి ఒకసారి చూస్తే మీరు ఒకసారి విజువల్స్లో చూడొచ్చు. ఇక్కడ ₹6.65 ఇక్కడ ధర నిర్ణయించండి. ఇది నేషనల్ సంబంధించినటువంటి ఇచ్చేటువంటి రిపోర్ట్ల ఆధారంగా దానికి సంబంధించి ధరను నిర్ణయిస్తూ ఉంటారు. ఇదే ధరను మొత్తం అంతా కూడా అమ్మాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం రైతు బజార్లకు సంబంధించి ₹6.65 ఉన్నప్పటికీ కూడా బహిరంగ మండలం అంటే రిటైల్ మార్కెట్లో బయట షాపుల వద్ద కూడా దాదాపు ₹8 వరకు కూడా ఈ కోడిగుడ్లను అమ్ముతున్నట్లుగా తెలుస్తుంది. దీంతో ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వినియోగదారులను ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాము వీళ్ళతో కూడా. సరే, ఎట్లా ఉందండి కోడిగుడ్డు ధరలు ఎలా ఉన్నాయి? కోడిగుడ్డు ధరలు చాలా ఎక్కువ ఉన్నాయండి. అని తగ్గాలి, తగ్గకపోతే కష్టం. ఎందుకని ధరలు పెరిగాయి? ఏం మనకేం తెలిసింది, గవర్నమెంట్ అది. అదే కోడిగుడ్డు ధరలకి సంబంధించి మొత్తంగా అటు ఎందుకంటే గత ఏడాది అంటే ఈ ఏడాది ప్రారంభంలో వచ్చినటువంటి తెగుళ్ళు కావచ్చు, లేదంటే తెలంగాణ రాష్ట్రం కావచ్చు, ఏపీలో కావచ్చు, పెద్ద ఎత్తున పౌల్ట్రీ రంగానికి సంబంధించి ఇబ్బందులు నెలకొన్న నేపథ్యంలో ఈ కోడిగుడ్ల ఉత్పత్తి తగ్గిపోయిందని చెప్తున్నారు. మరోవైపు గతంలో వచ్చినటువంటి మోంతా తుఫానుకు సంబంధించి పెద్ద ఎత్తున నష్టం జరిగిన నేపథ్యంలో కోళ్ళ ఫారంలు కూడా పౌల్ట్రీ రంగానికి కూడా దెబ్బ తగిలిందనే చెప్పాలి. ఈ నేపథ్యంలో కోడిగుడ్ల సప్లై కూడా తగ్గిందని చెప్పాలి. మరోవైపు ప్రస్తుతం శీతాకాలం నేపథ్యంలో సాధారణంగానే కోడిగుడ్ల ఉత్పత్తి తగ్గుతుందని చెప్పేటు నిర్వాహకులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు కోడిగుడ్ల ఎగుమతి కూడా పెద్ద ఎత్తున ఇతర రాష్ట్రాలు కూడా జరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ఇక్కడ డిమాండ్ తగ్గట్టు సప్లై లేకపోవడంతో కోడిగుడ్డు ధరలకు సంబంధించి అత్యధికంగా పెరిగాయని చెప్తున్నారు. కానీ బహిరంగ మార్కెట్లో దాదాపు ₹8 వరకు కూడా ఈ కోడిగుడ్లు ధరలు అమ్ముతున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇంకా ఈ ఏడాది అంటే వచ్చే క్రిస్మస్ కావచ్చు, లేదంటే న్యూ ఇయర్కి సంబంధించి కావచ్చు, ఈ విధంగా అక్కడ ఈ సమయంలో ఎక్కువ శాతం కోడిగుడ్లను కేకులకు వినియోగిస్తూ ఉంటారు. కేకుల తయారు కోడిగుడ్లను ఎక్కువగా వినియోగిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో కోడిగుడ్ల ఉత్పత్తి ఇంకా ఎక్కువగా ఉండాలి, లేదంటే కొరత ఖచ్చితంగా ఏర్పడుతుందని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో కోడిగుడ్ల ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తూ ఉంది. దాదాపు ₹10 అయ్యే అవకాశం కూడా ఉన్నట్లు కూడా తెలుస్తూ ఉంది. ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో వినియోగదారులందరూ కూడా ఈ కోడిగుడ్లకు సంబంధించి ధరలను నియంత్రించాలని చెప్పి కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వినియోగదారులను ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. కోడిగుడ్డు ధరలు ఎట్లా ఉన్నాయి అనుకుంటున్నారు? బాగానే ఎక్కువగానే ఉంది. బయట అయితే 7.5 అట్లా ఉంది. ఇక్కడైతే ₹6.65 వేసినాయి. 7.5 అమ్ముతున్నాను. అంటే డజన్ వచ్చేసరికి ₹90 చెప్పారు. అందుకని అక్కడి నుంచి తీసుకోకుండా ఇక్కడ తీసుకొచ్చాను. అంటే మొన్నటి వరకు ₹6 ఆ విధంగా ఉండేది, ఒక్కసారిగా ₹8 వరకు వచ్చేసింది. ఎట్లా? ₹8 అంటే ఎక్కువే అండి. ఇదివరకు అంటే ₹5, 5.5 అలా తినేవాళ్ళం. ఇప్పుడు ఇంకా రేట్లు పెరిగిపోయి కొనలేని పరిస్థితి అయిపోయింది. రేట్లు ఎక్కువైనాయండి. ఇంకేం తింటాం మేము. అంతకుముందు 5.5, 6 లోపే ఉండేయండి. ఇప్పుడు ₹7 దాకా అయింది. ఇంటికాడ కొనాలంటే 7.5 గుడ్డు. అందుకే ఇక్కడికి వచ్చాం. మామూలుగా అయితే 5.5, 6 అలా ఉండేది. 5.5 ఉండేది ఇక్కడైతే. ఇప్పుడు బాగా 6 పాలు తక్కువ ₹7 అయింది. ₹10 అవుద్ది అంటున్నారు. అమ్మో, ఇంక ₹10 అయితే ఇంక మేమేం తింటామండి.
ఇప్పుడు తుఫాన్ కదా, తుఫాన్ వల్ల తర్వాత నుంచి బాగా రేట్లు మాత్రం బాగా పెరిగినాయి. మామూలుగా అయితే ఎవ్రీ టైం ఈ టైంకి 4 రూపాయలు 4.5 అలా ఉంటుంది. ఆ తుఫాన్ కారణం వల్ల గోల్డ్ కూడా కొంచెం ఇది అవ్వడం వల్ల చలి వల్ల మామూలుగా ఎక్కువ ఇది ఉండదు, ప్రొడక్షన్ ఎక్కువ ఉండదు. దానివల్ల ఈసారి ₹6.65 దాకా వెళ్ళింది, 7 దాకా అయ్యిద్ది అనుకున్నాం. కొంచెం ఇప్పుడు కొంచెం తగ్గుతుంది. ఇంకా ప్రస్తుతానికైతే ఇంక పెరిగేది ఏం లేదు, కొంచెం అటు ఇటు ఆడుతూ ఉంటుంది. ఒక 20 పైస్ 30 పైస్ అలా అటు ఇటు ఆడుతూ ఉంటుంది అంతే. పర్లేదు ప్రొడక్షన్ ఇది వరకు దాని మీద ఇప్పుడు కొంచెం పర్లేదు. కానీ ఏంటంటే ఈ తుఫాన్ ఇది అవ్వడం వల్ల చల్లదనం మరీ ఎక్కువ అవడం వల్ల ప్రొడక్షన్ బాగా తగ్గిపోయింది. నెక్స్ట్ మంత్ జనవరి నుంచి కొంచెం బాగుంటుంది. చూసాం కదా, సాధారణంగా మనం చెప్పినట్టు ఇందాక చెప్పినట్టు ముఖ్యంగా అటు గతంలో వచ్చినటువంటి తెగుళ్ళు వైరస్ల కారణంగా లక్షలాది కోళ్ళు చనిపోవటం, మరోవైపు మొన్నటి వచ్చినట్టు మోందా తుఫాను కారణంగా కూరగాయల ధరలు ఎక్కువ అవటం, ఈ నేపథ్యంలో వినియోగదారులందరూ కూడా కోడిగుడ్లకు కొనుగోలు చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపుతుంటారు. ముఖ్యంగా ఇప్పుడు శీతాకాలం వినియోగం ఎక్కువ ఉంటుంది కానీ ఉత్పత్తి తక్కువగా ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి ఇప్పుడు కోడిగుడ్లకు కొరత ఏర్పడిందని చెప్తున్నారు. డిమాండ్ తగ్గట్టు సప్లై లేకపోవడం వల్ల ఈ విధంగా ధరలు పెరిగాయని చెప్తున్నారు. ఇంకా రానున్న రోజులు అంటే ఇటు క్రిస్మస్ కావచ్చు, న్యూ ఇయర్ కావచ్చు, ఈ పండుగలు ఉన్న నేపథ్యంలో కేకుల తయారీలు ఎక్కువగా కోడిగుడ్లు వినియోగం ఉంటుంది. ఈ నేపథ్యంలో కోడిగుడ్లకు ధరలకు సంబంధించి ప్రభుత్వం కూడా దృష్టి పెట్టాలని చెప్తున్నారు. నెక్ లాంటి సంస్థలు కోడిగుడ్లను ఈ ఉత్పత్తిని పెంచడానికి చర్యలు తీసుకోవాలని చెప్పి మరో ప్రభుత్వం కూడా దీని మీద దృష్టి పెట్టి కోడిగుడ్ల ధరలను నియంత్రించాలని చెప్పి ప్రజలందరూ కూడా కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వస్తున్నతో బిగ్ టీవీ విజయవాడ నుంచి.